బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్లోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై స్పష్టత ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి రేపటి వరకు చివరి అవకాశం కల్పించింది. భూ కబ్జాపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 104, 105, 106, 107, 108లో ఉన్న సుమారు 85 ఎకరాల భూమి ఉంది. ఇటీవల కొండాపూర్లోనే ఇతర సర్వే నెంబర్ల భూములను హైకోర్టు ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 7,000 కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ భూముల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొండాపూర్లోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై స్పష్టత ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి రేపటి వరకు చివరి అవకాశం కల్పించింది. భూ కబ్జాపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 104, 105, 106, 107, 108లో ఉన్న సుమారు 85 ఎకరాల భూమి ఉంది. ఇటీవల కొండాపూర్లోనే ఇతర సర్వే నెంబర్ల భూములను హైకోర్టు ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 7,000 కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ భూముల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొండాపూర్లోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు అత్యంత కీలకంగా దశకు చేరుకుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై స్పష్టత ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి రేపటి వరకు చివరి అవకాశం కల్పించింది. భూ కబ్జాపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 104, 105, 106, 107, 108లో ఉన్న సుమారు 85 ఎకరాల భూమి ఉంది. ఇటీవల కొండాపూర్లోనే ఇతర సర్వే నెంబర్ల భూములను హైకోర్టు ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 7,000 కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ భూముల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, 7,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అది. అలా ఉన్నటువంటి ఆ భూమి ఇప్పుడు ఎవరికి చెందబోతుంది? న్యాయంగా చూసుకుంటే మాత్రం దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి అది బాలసాయిబాబా ట్రస్ట్ ఏదైతే ఉందో బాలసాయిబాబా ట్రస్ట్కి గతంలో గవర్నమెంట్ అయితే ఇచ్చారు, తీసుకున్నారు, బాగానే ఉంది. అయితే బాలసాయిబాబా ట్రస్ట్కు సంబంధించినటువంటి ఆ భూమిలో ట్రస్ట్ కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయాలి. అలా చేశారా? చేయలేదు. అలా చేయకుండా ఏం చేశారు? అక్రమంగా ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా కొట్టేయడానికి ఒక స్కెచ్ అయితే వేశారు. అలా వేసినటువంటి స్కెచ్లో భాగంగానే భూపతి ఎస్టేట్స్, నూజివీడు సీడ్స్ ఈ 2 సంస్థలు కూడా రంగంలోకి దిగి చిన్న చిన్నగా సర్వే నెంబర్ కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 104 కావచ్చు, 105 కావచ్చు, 106 ఇతో ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చిన్నగా బోర్డులు బాతేశారు. అది బాలసాయిబాబా ట్రస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు వచ్చేసి ఆక్రమించేసుకున్నారు. ఆ ట్రస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇద్దరు కూడా చేతులు కలుపుకొని ప్రభుత్వ భూమిని కొట్టేసి ఇంకా మొత్తం అక్రమంగా కూడా అక్కడ లేఅవుట్లు ఇక అమ్మకానికి అన్నీ కూడా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ జరిగింది. అలా జరిగినటువంటి ఎంక్వైరీలోనే ఏపీ దేవాదాయ శాఖ ఎంటర్ అయిపోయారు.
వాళ్ళు ఎంటర్ అయిపోయి ట్రస్ట్ ఏదైతే ఉందో బాలసాయిబాబాకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్లో చేసుకోవడం, అంటే భూములంతా కూడా ఇవి ఆక్రమణలకు గురయ్యాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకు తెలిపారు. ఇదంతా కూడా ఒక పార్ట్ అయితే, పార్ట్ 2 కిందికి వచ్చేస్తే అసలు కొండాపూర్లో ఉన్నటువంటి భూమి అంటే తెలంగాణ గవర్నమెంట్ దీని మీద స్పందించాలి. తెలంగాణ గవర్నమెంట్ దీని మీద స్పందించి ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా కూడా ల్యాండ్ కబ్జాకు గురయ్యింది అనేటటువంటి విషయం బయటకు వస్తుంది. కోర్టులో కేసు అంతా కూడా నడుస్తుంది. అలా నడుస్తున్నటువంటి కేసు పైన తెలంగాణ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలి. వన్స్ ఆ సమాధానం ఇచ్చేటటువంటి సమాధానం ఏదైతే ఉందో అది చాలా కీలకం. గతంలో జరిగినటువంటి వాయిదాలు ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడా కూడా రెస్పాండ్ అంటే ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానాన్ని తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాకపోవడంతో ఇది చాలా కీలకం. ఆ సమాధానం రాకపోవడంతో ఫైనల్గా రేపు విత్ ఫైన్ రేపు వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. సమాధానం అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమాధానం చెబుతారా? 7,000 కోట్లకు సంబంధించినటువంటి అంటే కొండాపూర్లో ఉన్నటువంటి 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ అంతటినీ కూడా వీళ్ళు చెప్పేటటువంటి సమాధానం మీదనే ఆధారపడి ఉంది. పర్ఫెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళడమా లేకపోతే మనకెందుకులే అనుకొని వదిలేయడమా అనేది మాత్రమే ఇప్పుడు చాలా కీలకం. గతంలోనే రాజ్ న్యూస్ దీని మీద చాలా స్పష్టంగా కూడా ఎలా కబ్జా గురయ్యింది, ఎవరు కబ్జా చేశారు, కబ్జా చేసిన వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద వరుసగా కథనాలు అయితే మనం వేశాము. సో మన కథనాలు వేసాము, దాని మొత్తం భాగవతానంతటిని కూడా బయటికి తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఏంటి ఫైనల్ ఇంకా రేపు అనేది ఏదైతే ఉందో 9వ తేదీన హైకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ బాలసాయిబాబా ట్రస్ట్కు సంబంధించినటువంటి కొండాపూర్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి ఫైన్తో సహా, అంటే ఫైన్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉన్నింది కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి మరి ఈసారి ఏం చెప్పబోతున్నారు ఐఏఎస్ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ లోకేష్ గారు దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత. మరి ఆయనే ఇప్పుడు సమాధానానికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారో, అసలు సమాధానం ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చాలా కీలకం. కాబట్టి వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఇప్పుడు అటు వెళ్ళబోతుందా ఇటు వెళ్ళబోతుందా? ప్రభుత్వానికి వస్తే ఖచ్చితంగా కూడా చాలా లాభం. 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నమెంటు, సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంటు భూములకు సంబంధించి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, ఎక్కడైనా సరే భూములు కబ్జాకు గురైతే ఇక్కడ మేము డెఫినెట్గా కూడా హైడ్రాను రంగంలోకి దిప్పి భూములన్నింటినీ కాపాడతాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. మరి హైడ్రా రంగనాథ్ గారికి కూడా మనం చెప్తున్నాం, ఈ భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాకు గురైనటువంటి భూములు ఖచ్చితంగా కూడా సర్వే నెంబర్ కొండాపూర్లో ఉన్నటువంటి బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో హైడ్రా రంగంలోకి దిగినా లేకపోతే ఐఏఎస్ లోకేష్ గారికి అంతా కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఈ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఏం జరిగింది, ఎలా కబ్జాకు గురయ్యింది అనేది మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఎవరు కూడా సైలెంట్గానే ఉండిపోతున్నారు. మరి రేపు జరగబోతున్నటువంటి విచారణలో కౌంటర్ వేయబోతున్నారా, సమాధానం చెప్పబోతున్నారా, మరి మాకెందుకు అనుకొని సైలెంట్గా ఉండబోతున్నారా చూడాలి. అలాగే మధు, ఇప్పుడు 7,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములపై మరి రేపు ప్రభుత్వం ఎలాంటి నివేదికను సమర్పించబోతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు మనం వరుసగా కథనాలు అయితే ప్లే చేసాం దీనికి సంబంధించి. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక రాబోతుంది అనుకోవచ్చు? అలా అంటే పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. కొండాపూర్ ఏదైతే ఉందో ఆ కొండాపూర్లో గత ప్రభుత్వంలో అంటే గతంలో చాలా ఏళ్ల క్రితము గవర్నమెంట్ వచ్చేసి బాలసాయిబాబా ట్రస్ట్కి భూములన్నింటినీ కూడా ట్రస్ట్ కార్యక్రమాలు చేయడానికి అంటే సేవా కార్యక్రమాలు చేయడానికి ల్యాండ్ ఇచ్చారు. అదంతా కూడా గడిచిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి ఏమొచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాల్యూ పెరిగింది. వన్స్ ఆ వాల్యూ పెరిగిన తర్వాత ఆ భూములన్నింటినీ కూడా కాపాడేటటువంటి బాధ్యత గవర్నమెంట్ది, అధికారుల మీద ఉంటుంది. కానీ అధికారులు ఎక్కడా కూడా దీని మీద సైలెంట్గానే ఉండిపోయారు. మరి కోర్టులో వ్యవహారం అంతా కూడా ఉంది. అలా ఉన్నటువంటి వ్యవహారాన్ని రాజ్ న్యూస్ వెలికి తీసింది, మనం బయట పెట్టడమే కాకుండా కబ్జాకు గురైనటువంటి 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ని కాపాడాలంటూ కూడా ఆ రోజు కథనాలు వేసాం. సో దానిపైన పూర్తిగా కూడా ఆ కథనాలు కావచ్చు లేకపోతే జరుగుతున్న పరిణామాలు అన్నిటి మీద కూడా కోర్టులో అయితే విచారణ రేపు ఫైనల్గా జరగబోతుంది. మళ్ళీ ఇంకొక వాయిదా లేదు. ఇక్కడ రేపు తెలంగాణ గవర్నమెంట్ ఫైనల్గా ఒక
దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది, తప్పు జరిగిందా లేదా అనే దాని మీద విత్ ఫైన్తో సహా సమాధానం చెప్పాల్సి ఉంది. ఓకే, ఇస్తారేమో లేకపోతే ఇవ్వడేమో తర్వాత, కానీ ఇచ్చేటటువంటి రిప్లై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో రిప్లై ఇచ్చేసాము, ఇక ఈ భూమికి సంబంధించినటువంటి ఫలానా ఇది జరిగింది ఇలా జరిగింది, ఏదో అంటే నామకే వాస్తు ఇస్తారంటారు కదా, ఆ విధంగా ఇచ్చేస్తే మాత్రం దానికి ఏం ఉపయోగం ఉండదు. కానీ ఇచ్చేటటువంటి రిప్లై ఏదైతే ఉంటుందో ఆ రిప్లై నిజాయితీగా నిజంగా జరిగినట్టుగానే ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్కి 7,000 కోట్ల రూపాయల భూమి అనేది కాపాడినట్లయితే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.